అందరికీ నమస్కారం. నేను నా సింపుల్ వంటలకి స్వాగతం అండి. ఈరోజు నేను బాగా పండిన అరటి పండ్లతో మంచి స్వీట్ తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ముందు చూసేద్దాం. ఓట్స్ తీసుకొని నేను మిక్సీలో వేసి మెత్తటి పొడి తయారు చేసుకున్నానండి. ఓట్స్ ఇష్టం లేని వాళ్ళు, ఓట్స్ లేని వాళ్ళు గోధుమ పిండి తీసుకోవచ్చు, లేదా మైదా కూడా మీ ఇష్టం. అది తీసుకొని అరటి పండుని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేశాను. చూసారా ఎలా పేస్ట్ చేసేసాను. దాంట్లో మనం రెడీ చేసుకున్నాం కదా ఓట్స్ పౌడరు, అది వేయండి. లేదంటే మీరు తీసుకున్న గోధుమ పిండి అయినా, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో, 2 అరటి పండ్లకైతే 1 కప్పు సరిపోతుంది. అంటే 10 స్పూన్లు పౌడర్ అండి అది. సేమ్ క్వాంటిటీ బెల్లం. నేను ఆర్గానిక్ జాగరీ తీసుకున్నాను. జాగరీ ఇష్టం లేని వాళ్ళు షుగర్ వేసుకోండి, అది మీ ఇష్టం. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ గ్రేట్ చేసైనా వేసుకోవచ్చు, సన్న ముక్కలు వేస్తే క్రంచీగా మధ్యలో తగులుతూ ఉంటాయండి, చాలా టేస్ట్ ఉంటుంది. 2 యాలకులు తీసుకొని పొడి చేసి దాంట్లో వేసేసాను. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు సెట్ అవ్వనండి. ఎక్కువసేపు అక్కర్లేదండి, త్వరగా సెట్ అయిపోతుంది. 2-3 మినిట్స్ సెట్ అయిన తర్వాత మన పొంగణాలు వేసుకుంటాం కదా, పొంగణాలు ప్లేట్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసేసి మూత పెట్టేయండి. అరటిపండ్లు పండిపోతే ఎవరు ఇష్టంగా తినరండి, పిల్లలు అసలు ఇష్టంగా తినరు. వాళ్ళకి దాంతో ఇలా వెరైటీగా స్వీట్ తయారు చేసి పెట్టి చూడండి, ఇష్టంగా తింటారు. ఇవి త్వరగానే ఉడికిపోతాయండి. 10 మినిట్స్లో రెసిపీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా కూడా ఉంది. చక్కగా బ్రౌన్ కలర్లో రౌండ్గా చాలా బాగా వచ్చాయి. మా పిల్లలైతే బాగా ఇష్టపడ్డారు. మీరు కూడా తయారు చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అరటిపండులో పోషక విలువలు ఎక్కువ అండి, కానీ అది పండింది అంటే ఎవరు ఇష్టపడరు, పెద్దవాళ్ళు ఇష్టపడరు, పిల్లల దాకా ఎందుకు. కాబట్టి ఒకసారి ఇలా వెరైటీగా తయారు చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.